ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే తోటకూర ఫ్రెండ్స్. తోటకూర చూడండి. ఈ తోటకూర ఏంటంటే బాలింతరాలకు పెడతారు కదా, అలా చేస్తామన్నమాట. మనం వండుకోవడానికి కాదు, బాలింతరాలకు పెడతాం కదా చంటిబిడ్డ పిల్లలకి, అలా అన్నమాట. ఉప్పు వేసి శుభ్రంగా పిసికేయాలి ఫ్రెండ్స్. దీన్ని శుభ్రంగా కలిపేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అంత తోటకూర ఇలా అయిపోయింది అన్నమాట. దీన్ని శుభ్రంగా సాల్ట్ వేసి ఇలా శుభ్రంగా పిసికేటప్పటికి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కడుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, కడిగిన తర్వాత పిసికి శుభ్రంగా సాల్ట్ వేసి కడిగేసిన తర్వాత ఇలా అయ్యింది ఫ్రెండ్స్ తోటకూర. ఇప్పుడు దీన్ని పోపు పెడదాం. చూడండి, బాలింతరాలు కదా ఫ్రెండ్స్, తాలింపుల్లో అయితే ఏమి వేయకూడదు. ఎండుమిర్చి జీలకర్ర అవి వేయాలి. ఎండుమిర్చి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, అంతే ఫ్రెండ్స్, ఇంకేం వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ తోటకూర ఫ్రై అయ్యేపట్లోకి బాలింతరాలకు కదండి ఏమి వేయకూడదు. వెల్లుల్లిపాయ ముక్కలుగా కట్ చేసి అన్నమాట. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అంటే తాలింపు పెట్టడం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటనుకుంటున్నారు, ఏంటంటే నువ్వుల నూనె ఫ్రెండ్స్. నువ్వుల నూనె వాడాలి బాలింతరాలకి. చూడండి, వెల్లుల్లిపాయ వేసుకుంటారు ఫస్ట్, తర్వాత కరివేపాకు, తర్వాత జీలకర్ర ఇంకొక నూనె కదండి, అందుకే నువ్వుల నూనె కదా ఫ్రెండ్స్. నువ్వుల నూనె నురగ ఇలాగే వస్తుంది. ఒరిజినల్ నూనె అయితే ఇలాగ వస్తుంది, ఒరిజినల్ ఆయిల్ అయితే నురగ వస్తుంది ఇలాగ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత తోటకూర వేస్తుంది. ఆకుకూరలో ఎక్కువగా ఉప్పు పట్టదు, సాల్ట్ ఎక్కువ పట్టదు. కాకపోతే నేను ఇందాక కడిగేటప్పుడు శుభ్రంగా పిసికేటప్పుడు వేసాను కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు వేయట్లేదు. నాకు సరిపడా వేసుకోండి. ఇందాక మీకు ఎవరికైనా తక్కువ ఉంటే వేసుకోండి. అది నెయ్యి కొట్టి ఇలా అవుతుంది. చూస్తే ఇంకా బాగా వేగనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి కొంచెం మూత వేసుకుంటే బాగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ పెడతారన్నమాట తోటకూరలు అయ్యాయి. అందుకే ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి. నువ్వుల నూనె ఎక్కువ వేసి వండుతారు. కాకపోతే నేను తక్కువ వేసాను, ఎందుకంటే తింటారు మా ఇంట్లో నువ్వుల నూనె తక్కువ తింటారు, అందుకని నేను తక్కువ వేసాను. తోటకూర ఫ్రై చూడండి, ఫైనల్గా వెళ్ళాలి ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.